ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఈ స్త్రీ నిలబడుతుంది. ఆమె మీతో ఒక విషయం చెప్పబోతుంది. ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి. అసలు ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో వృశ్చిక రాశి వారి ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది, ఆమె మీతో ఏ ఒక్క విషయం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకు అంటే ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో మీ ఇంటి ముందుకు వచ్చి ఒక స్త్రీ వచ్చి నిలబడే యోగం చాలా బలంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. ఆమె ఎవరు, ఆమె మీకు ఏం చెప్పబోతుంది, ఎందుకు ఆమెను అసలు అశ్రద్ధ చేయకూడదు, ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలిగే శక్తిని కలిగిన రోజులు కావచ్చు. గ్రహస్థితి వివరణ. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఈ సమయంలో కుజుడు ప్రత్యేకమైన స్థితిలో ఉండటం, చంద్రుడు అమావాస్య సమీపంలో సంచరిస్తూ ఉండటం వల్ల అయితే మీ జీవితంలో దాచిన విషయాలు వెలుగులోకి వచ్చే సూచనలు కూడా ఉన్నాయి అనే చెప్పుకోవాలి. శుక్రగ్రహ ప్రభావం కారణంగా ఒక స్త్రీ ద్వారా శుభవార్త లేదా ముఖ్యమైన సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 4 రోజుల్లోనూ గతంలో మిమ్మల్ని విడిచిపెట్టిన వ్యక్తి తిరిగి రావచ్చు, ఒక రహస్యం బయటపడవచ్చు, మీకు తెలియని సత్యం తెలుసుకోవచ్చు. ఆర్థికంగాను లేదా కుటుంబ పరంగాను ఒక కీలకమైన మలుపు అయితే తిరగబోతుంది అనే చెప్పుకోవాలి. ఆ స్త్రీ ఎవరు, ఆమె మీ బంధువై ఉండవచ్చు, పాత స్నేహితురాలే కావచ్చు, లేదా మీ జీవితంలో ఒకప్పుడు చాలా ముఖ్యమైన వ్యక్తి అయి ఉండవచ్చు. ఆమె అకస్మాత్తుగా మీ ఇంటి ముందు నిలబడుతుంది. ముందుగా ఫోన్ చేయకుండా రావచ్చు. ఆమె చెప్పబోయే విషయం మీపై జరిగిన అన్యాయం గురించి, మీకు సంబంధించిన ఒక రహస్య విషయం గురించి, మీ ప్రమాదం లేదా మోసం గురించి హెచ్చరిక అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారు సహజంగా అనుమాన స్వభావం కలిగిన వారు అనే చెప్పుకోవాలి. కానీ ఈసారి మీరు ఓపికగా విని నిర్ణయం అయితే తీసుకోవాలి అనే చెప్పాలి. ఎందుకు అసలు అశ్రద్ధ చేయకూడదు, మీ జాతకంలో ప్రస్తుతం ఉన్న గ్రహాల యోగాలు చెబుతున్నది ఏమిటి అంటే ఆమె మాటల్లో 70% సత్యం ఉండే అవకాశం ఉంటుంది అని. మీరు ఆమెను పట్టించుకోకపోతే ఒక మంచి అవకాశం కోల్పోతారు, ఒక ప్రమాదాన్ని ముందే అడ్డుకోలేరు, మీ జీవితంలో పెద్ద మార్పు అయితే ఆలస్యం అవుతుంది అని. ఈ 4 రోజుల్లోనూ వచ్చే సందేశం మీ భవిష్యత్తుకు అయితే బలమైన పునాదిగా కూడా కావచ్చు అనే చెప్తుంది అని అయితే గ్రహించండి. ఆర్థికంగా అండ్ ఉద్యోగ సూచనలు. ఈ స్త్రీ ద్వారా ఒక వ్యాపార అవకాశం రావచ్చు, ఒక కొత్త పని సూచనలు రావచ్చు, మీకు రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావచ్చు. ఫిబ్రవరి 17వ తేదీ ప్రత్యేకంగా శుభ సూచికంగా అయితే కనిపిస్తుంది అనే చెప్పాలి. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల మధ్యలో ముఖ్యమైన ప్రయాణాలు జరగవచ్చు అనే చెప్పుకోవాలి. అయితే ప్రేమ అండ్ కుటుంబ జీవితం. అయితే పాత ప్రేమలు మరలా మీ జీవితంలోకి రావచ్చు, కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగిపోవచ్చు. మీరు చేయవలసింది ఏమిటి అంటే కోపాన్ని నియంత్రించండి. ఆమె మాటలను మీరు పూర్తిగా వినండి, వెంటనే నిర్ణయాలు తీసుకోకండి. పరిహారం అండ్ జాగ్రత్తలు. మంగళవారం రోజు హనుమాన్ దేవాలయానికి వెళ్ళండి, ఎర్ర రంగు పువ్వులతో పూజను చేయండి, ఇంటి ముందు దీపం వెలిగించండి, ఎవరిని అనుమానంతో తిట్టకండి. ఈ 4 రోజులు పరీక్షలా అనిపిస్తుంది, చివరికి మీకు మేలే జరుగుతుంది అని అయితే గ్రహించండి. వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 15, 16, 17, 18 మహా గూఢ సంకేతాలు అయితే ఉంటున్నాయనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో వృశ్చిక రాశి వారు మీరు గత కొంతకాలంగా అయితే అనుభవించిన మానసిక ఒత్తిడి, అనుమానాలు, లోపలే దాచుకున్న బాధలు ఇవన్నీ అయితే యాదృచ్ఛికం కాదు అనే చెప్పుకోవాలి. ఫిబ్రవరి 15 నుంచి 18 మధ్యలో మీ ఇంటి ముందు నిలబడే ఆ స్త్రీ, ఆమె కేవలం ఒక వ్యక్తి అయితే కాదు, ఆమె మీ జీవితంలో ఒక కర్మ ఫలితాన్ని తీసుకొచ్చే శక్తి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లోనూ మీ జీవితానికి ఒక
టర్నింగ్ పాయింట్ అయితే అవ్వబోతుంది అనే చెప్పుకోవాలి. రహస్యంగా దాచిన సత్యాలు బయటపడే సమయం అని కూడా చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు స్వభావం లోతైనది అని అయితే గమనించండి. మీరు బయటకు చూపించని బాధలు మీలోనే దాచుకుంటారు. ఇప్పుడు గ్రహస్థితి చెబుతుంది మీరు ఎప్పటి నుంచో తెలుసుకోవాల్సిన ఒక నిజం వెలుగులోకి అయితే వస్తుంది అని. ఆ స్త్రీ చెబుతున్న విషయం ఏమిటి అంటే, మీ వెనుక జరుగుతున్న కుట్రల గురించి, మీకు తెలియకుండా తీసుకున్న ఒక నిర్ణయం గురించి, లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక హెచ్చరిక అనే చెప్పుకోవాలి. ఈ సమాచారం మీకు షాక్ను ఇవ్వచ్చు, కానీ అది మిమ్మల్ని కాపాడేందుకు అయితే వచ్చింది అని అయితే గమనించండి. ఆమెను ఎలా గుర్తించాలి? ఆమె లక్షణాలు ఇలా ఉండవచ్చు. పసుపు లేదా లేత రంగు దుస్తులు ధరిస్తుంది. మాట్లాడేటప్పుడు కళ్ళల్లోకి నేరుగా చూస్తుంది. తొందరగా వెళ్ళిపోతుంది. నేను చెప్పాల్సింది చెప్పేశాను అన్న భావనలో ఉంటుంది. ఆమె ముఖంలో ఒక ఆతృత కనిపిస్తుంది. ఆమె మాటల్లో ఒక నిజాయితీ అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. మీ స్పందన ఎలా ఉండాలి? వృశ్చిక రాశివారు సహజంగా కోపిష్ఠులు. ఎవరైనా అకస్మాత్తుగా వస్తే అనుమానం పెరుగుతుంది. కానీ ఈసారి మాత్రం వెంటనే తిట్టకండి. నాకు సమయం లేదు అనకండి. పాత విషయాలు లేపకండి. ప్రశాంతంగా వినండి. ఒక్క మాట కూడా మిస్ కాకుండా గుర్తుంచుకోండి. అవసరమైతే నోట్ కూడా చేసుకోండి. ఎందుకు అంటే ఆమె చెప్పే ఒక చిన్న వాక్యం మీ జీవితాన్ని మార్చగలుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు. డబ్బు సంబంధమైన రహస్యాలు ఈ 4 రోజుల్లోనూ మీకు రావాల్సిన డబ్బు గురించి సమాచారం, అలాగే ఒక స్థిరమైన విషయంపై అయితే సత్యం, బ్యాంక్ లేదా అప్పు విషయంలో ఒక క్లారిటీ అయితే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనే చెప్పుకోవాలి. వృశ్చిక రాశి వారికి ఈ సమయం అయితే ఆర్థికంగా మారుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక సంకేతాలు. ఫిబ్రవరి 17 రాత్రి ఒక స్వప్నం రావచ్చు. ఆ స్వప్నంలో దేవాలయం, దీపం, నీరు లేదా పాము ఇలాంటి సూచనలు కనిపిస్తే భయపడకండి. అది మీకు రక్షణ సంకేతం అని అయితే చెప్పుకోవచ్చు. అశ్రద్ధ చేస్తే ఏమవుతుంది? మీరు ఆమెను పట్టించుకోకపోతే 3 నెలల తర్వాత అదే విషయంలో పెద్ద సమస్యగా అయితే మారవచ్చు. ఒక మంచి అవకాశం కోల్పోవచ్చు. మీపై ఉన్న ఒక అపవాదం నిజంగా అయ్యే కావచ్చు. కాబట్టి ఈ 4 రోజుల్లోనూ జాగ్రత్తగా అయితే ఉండండి. ఈ పరిహార సూచనలు: మంగళవారం ఉపవాసం ఉండండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలు అభిషేకం చేయించండి. ఇంటి తలుపుల ముందు 2 దీపాలు వెలిగించండి. ఎర్ర గులాబీ పువ్వుల పూజలో పెట్టండి. సాయంత్రం 6 గంటల తర్వాత వాదనలు చేయకండి. అప్పుడే అత్యంత మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశి వారికి ఫిబ్రవరి 15, 16, 17, 18 తేదీల్లో మీ ఇంటి ముందుకు వచ్చి ఏ స్త్రీ నిలబడుతుంది, ఆమె మీతో ఏ ఒక్క విషయం చెప్పబోతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం